మహేష్ బాబు గారిది ఎంత మంచి మనసో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 1000 మందికి గుండె ఆపరేషన్ చేసి ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరోగా నిరూపించడం అయితే జరిగింది. అయితే ఆయన మరోసారి రియల్ హీరో అని నిరూపించారు. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పెదప్రోలు అనే గ్రామానికి చెందిన రాజేష్ అనే ఒక వీరాభిమాని అయితే ఉన్నాడనమాట మహేష్ బాబు. ఆయన మహేష్ బాబు గారికి ఎంత వీరాభిమాని అంటే ఆయనకు పుట్టిన ముగ్గురు పిల్లలకు కూడా మహేష్ బాబు గారి మూవీ నేమ్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే ఆయనకి ముగ్గురు అబ్బాయిలకు కూడా ఒక అబ్బాయికి అర్జున్, ఇంకో అబ్బాయికి అతిథి, ఇంకో అబ్బాయికి ఆగడు అని పేర్లు పెట్టడం అయితే జరిగింది. ఇంకా అతను మహేష్ బాబు గారి మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి కూడా రిక్షా నడిపిన డబ్బులతో 10 సార్లు చూస్తాడనమాట ఒకే మూవీని. మరి దీన్ని బట్టి అతను ఎంత వీరాభిమానం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అంత వీరాభిమానైన ఇతనికి ఒక ఆపద రావడం అయితే జరిగిందనమాట. అదేంటంటే ఇతనికి కిడ్నీ సమస్య అయితే రావడం అయితే జరిగింది. కిడ్నీ సమస్య వచ్చి మంచాన పడడం అయితే జరిగింది. ఈ విషయం అనేది మహేష్ బాబు గారికి ఏదో ఒక విధంగా తెలియడం అయితే జరిగిందనమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మహేష్ బాబు గారు తన టీంని తన అభిమాని ఇంటికి పంపించి తనకి ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు కదా, ఆ ముగ్గురు పిల్లలకి చదువుకు అయ్యే ఖర్చుని తానే భరిస్తానని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు తన స్టోరీలో షేర్ చేయడం అయితే జరిగిందనమాట. అది చూసి నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. అయితే తన అభిమాని అయిన రాజేష్ గారి చివరి కోరిక ఏంటంటే ఒక్కసారైనా మహేష్ బాబు గారిని కలవాలనేసి అయితే తన కోరిక అనమాట. అది నెరవేరుతుందో లేదో త్వరలో చూడాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ మొత్తం గర్వపడాల్సిన విషయం అనమాట. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రియల్ హీరో కాదు, రియల్ హీరో అని మరోసారి ప్రూవ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.